గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే క్లాస్ వచ్చేసి సర్వ్లెట్స్, థర్డ్ యూనిట్ సర్వ్లెట్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అబౌట్ ది సర్వ్లెట్స్. Servlets are server-side programs that run on a web or application server and acts as a middle layer between a request coming from a web browser and databases or applications on the server. Servlets అంటే ఏంటంటే servlets are simply server-side programs. మనకు JavaScript and PHP, CSS, these languages are client-side programming languages. What are they? JavaScript, PHP, CSS. These languages are client-side programming languages. But servlets are server-side programming language. ఈ servlet అనేది server-side run అయ్యే programming language that run on web or application server. Servlets అనేవి వెబ్ సర్వర్ కానీ ఆర్ అప్లికేషన్ సర్వర్లో కానీ రన్ అయ్యే ప్రోగ్రామ్ సర్వ్లెట్స్ అనేది. ఓకేనా. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మిడిల్ లేయర్ బిట్వీన్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ వెబ్ బ్రౌజర్ అండ్ డేటాబేసెస్ ఆర్ అప్లికేషన్ ఆన్ ది సర్వర్. ఓకేనా. సర్వ్లెట్స్ అనేది సర్వర్ సైడ్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మిడిల్ లేయర్ బిట్వీన్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే మనకి సిస్టంలో ఉన్న మొజిల్లా బ్రౌజర్ కానీ, క్రోమ్ కానీ, ఒపెరా కానీ, దీస్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్. మనం ఇప్పుడు ఏదైనా ఫైల్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం? సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేసే కదా, నెట్ ఓపెన్ చేసే కదా. నెట్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలి? కంపల్సరీ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. అది క్రోమ్ కానీ, మొజిల్లా ఏదో బ్రౌజర్ ఓపెన్ చేసి మనకి ఏదైతే ఫైల్ కావాలో రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. అది సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ సర్వ్లెట్ వర్క్ ఏంటంటే మిడిల్ లేయర్ లెక్క వర్క్ అవుతుంది. దేనికి మధ్య? వెబ్ బ్రౌజర్కి అండ్ డేటాబేసెస్కి, సర్వర్లో ఉన్న డేటాబేసెస్కి మధ్య మిడిల్ లేయర్ లెక్క వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ వెబ్ బ్రౌజర్ అండ్ దిస్ ఈజ్ డేటాబేస్. సో ఈ వెబ్ బ్రౌజర్ నుంచి మనకు డేటాబేస్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేసుకోవాలంటే మధ్యలో ఏముంటుందంటే వెబ్ సర్వర్ ఉంటుంది. ఈ వెబ్ సర్వర్ని ఏమంటారంటే మిడిల్ లేయర్ అంటారు. ఈ వెబ్ సర్వర్లో ఏముంటుంది? సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సర్వ్లెట్స్ ఆర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ దట్ రన్ ఆన్ ఏ వెబ్ సర్వర్. సో ఈ మిడిల్ లేయర్లో ఏముంటుంది? సర్వ్లెట్స్ ఉంటుంది. ఆ సర్వ్లెట్ని ఏమంటారంటే వెబ్ సర్వర్ అంటారు. సో మనం వెబ్ బ్రౌజర్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేస్తే వెబ్ సర్వర్కి వెళ్ళి, వెబ్ సర్వర్ నుంచి ఆ రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్ళి, డేటాబేస్ నుంచి సర్వర్కి వెళ్ళి, మళ్ళీ సర్వర్ నుంచి బ్రౌజర్కి రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఈ వెబ్ సర్వర్ రెస్పాన్స్ కెన్ బి స్టాటిక్ ఆర్ డైనమిక్. సో మన వెబ్ సర్వర్ యొక్క రెస్పాన్స్ అనేది స్టాటిక్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైనమిక్గా ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సర్వ్లెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డైనమిక్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మన సర్వర్ అనేది డైనమిక్గా రన్ అవ్వాలంటే పేజెస్ అనేవి వీ కెన్ యూజ్ సర్వ్లెట్స్. సర్వ్లెట్స్ ఆర్ యూజ్డ్ టు design and coding the dynamic web pages. So here web server response can be static or dynamic. ఓకేనా. వెబ్ సర్వర్ యొక్క ఏదైతే వెబ్ సర్వర్ ఉందో ఆ వెబ్ సర్వర్ యొక్క రెస్పాన్స్ అనేది either స్టాటిక్గా ఉండొచ్చు, డైనమిక్గా ఉండొచ్చు. స్టాటిక్గా వర్క్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డైనమిక్గా కూడా వర్క్ అవుతుంది. సో వాట్ ఈస్ స్టాటిక్? So static means the HTML document is retrieved from the file system and returned to the client. The HTML document is retrieved from the file system and returned to the client. Here we are. ఓకేనా. సో స్టాటిక్లో ఏమవుతుందంటే HTML డాక్యుమెంట్ అనేది రిట్రీవ్డ్ ఫ్రమ్ ది ఫైల్ సిస్టమ్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని రిట్రీవ్ చేసుకుంటుంది. ఆ రిట్రీవ్ చేసుకున్న ఏదైతే ఫైల్ ఉందో దాన్ని రిటర్న్ టు ది క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో హియర్ స్టాటిక్లో ఏమవుతుందంటే ఎవ్రీ టైం అనేది వెబ్ బ్రౌజర్ సర్వర్కి కనెక్ట్ అవ్వదమ్మా. ఈచ్ టైం మనం రిక్వెస్ట్ సెండ్ చేసామనుకోండి, ఎవ్రీ రిక్వెస్ట్కి అది వెళ్ళి వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వదు. అర్థమైందా? Here we are not connect every time
into the databases or server. సో ఈ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ వెబ్ బ్రౌజర్, వెబ్ సర్వర్ అండ్ డేటాబేస్. ఈ వెబ్ సర్వర్ అనేది మిడిల్ లేయర్ లెక్క వర్క్ అవుతుంది. సో వెబ్ సర్వర్లో ఉంటున్నారు సర్వ్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లయింట్ HTML డాక్యుమెంట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు రిట్రీవ్ ఫ్రమ్ ది ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ ఉందా, దిస్ ఇస్ ద ఫైల్ సిస్టమ్. ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఒక ఫైల్ సిస్టమ్ని సెండ్ చేస్తుంది క్లయింట్ సైడ్. ఈ ఫైల్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం వెబ్ బ్రౌజర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్లు అన్నీ సెండ్ చేసిన తర్వాత లాస్ట్కి సింగిల్ టైం వన్ టైం లాస్ట్కి ఏమవుతుందంటే ఆ ఫైల్ సిస్టమ్ అనేది సర్వర్కి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. మిగతా టైం అంతా ఎవ్రీ టైము రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు అంతా ఓన్లీ ఫైల్ సిస్టమ్ నుంచే ఆపరేషన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ టోటల్ ఇదంతా ఏంటంటే స్టాటిక్, ఓన్లీ వెబ్ సర్వర్ సైడ్ క్లయింట్ సైడే రన్ అవుతూ ఉంటుంది. ఫైల్ సిస్టమ్ అనేది కూడా క్లయింట్ సైడే ఉంటుంది. సో క్లయింట్ సైడే ఏదైనా ఆపరేషన్ కానీ రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ క్లయింట్ సైడే జరుగుతూ ఉంటుంది. వెబ్ బ్రౌజరు ఫైల్ సిస్టమ్ ఓన్లీ క్లయింట్ సైడే ఉంటుంది. ఎవ్రీ టైం మనం రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఎవ్రీ టైం అది వెబ్ సర్వర్ సైడ్ వెళ్ళదు, ఓన్లీ క్లయింట్ సైడే ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే స్టాటిక్ అని అంటారు. నెక్స్ట్ డైనమిక్ అంటే HTML డాక్యుమెంట్ ఈజ్ జనరేటెడ్ బై ఏ ప్రోగ్రామ్, ఇట్ రెస్పాండ్ టు an HTTP request. HTML document is generated by a program in response to an HTTP request. This is the dynamic అంటే ఏంటంటే ఎవ్రీ టైం పేజెస్ అనేవి డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి. సో హియర్ జావా సర్వ్లెట్స్ ఆర్ వన్ టెక్నాలజీ ఫర్ ప్రొడ్యూసింగ్ డైనమిక్ సర్వర్ రెస్పాన్సెస్. సో ఇక్కడ డైనమిక్ పేజెస్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఏమి చేస్తామంటే జావా సర్వ్లెట్స్. సో ఇక్కడ ఏంటంటే సర్వ్లెట్స్ని ఏ లాంగ్వేజ్ మీకు ఇంతకుముందే చెప్పాను. సర్వ్లెట్స్ ఆర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్. సింపుల్గా చెప్పాలంటే సర్వ్లెట్ ఈజ్ లైక్ ఏ ప్రోగ్రామ్ అమ్మా. సర్వ్లెట్స్ అనేవి ఈజ్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తారంటే జావా లాంగ్వేజ్ యూజ్ చేసి సర్వ్లెట్స్ని రాస్తారమ్మా. సో జావా లాంగ్వేజ్ని యూజ్ చేసి సర్వ్లెట్ ప్రోగ్రామ్ని రాస్తారు. సో అందుకే జావా సర్వ్లెట్స్ ఈజ్ వన్ టెక్నాలజీ ఫర్ ప్రొడ్యూసింగ్ డైనమిక్ సర్వర్ రెస్పాన్సెస్. డైనమిక్గా సర్వర్ యొక్క రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఆ టెక్నాలజీ వచ్చేసి ఏంటంటే జావా సర్వ్లెట్స్. ఈ సర్వ్లెట్స్ అనేవి సర్వర్ సైడ్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్ మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తామంటే జావా లాంగ్వేజ్ యూజ్ చేసి సర్వ్లెట్స్ ప్రోగ్రామ్స్ మనం రాస్తాం. సో ఇక్కడ చూడండి. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్వ్లెట్ అంటే ఏంటంటే సర్వ్లెట్ ఇట్ ఈజ్ ఏ క్లాస్ ఆర్ ప్రోగ్రామ్. Servlet is a class instantiated by the server to produce a dynamic response. Okay, deeply చెప్పాలంటే Servlet is a class instantiated by the server to produce a dynamic response. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ చూడండి. హియర్ ఈజ్ వెబ్ సర్వర్ అండ్ సర్వ్లెట్. సో ఇది క్లయింట్ సైడ్, క్లయింట్ బ్రౌజర్ HTTP రిక్వెస్ట్ని బ్రౌజర్ నుంచి HTTP రిక్వెస్ట్ని మనం వెబ్ సర్వర్కి సెండ్ చేస్తాం. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, వచ్చిన రిక్వెస్ట్కి సర్వ్లెట్ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని వెబ్ సర్వర్ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని హోల్డ్ చేసి దాన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ సర్వ్లెట్ ఆ ఆబ్జెక్ట్స్ని ఏం చేస్తుందంటే రెస్పాండ్ ఆబ్జెక్ట్ లెక్క మోడిఫై చేస్తుంది. మోడిఫై చేసిన ఆబ్జెక్ట్స్ మళ్ళీ ఎక్కడ సెండ్ చేస్తుంది, వెబ్ సర్వర్కి సెండ్ చేస్తుంది. మళ్ళీ వెబ్ సర్వర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, HTTP రెస్పాన్స్ లేక మళ్ళీ క్లయింట్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ క్లయింట్ ఉంటుంది, ఇక్కడ క్లయింట్ ఉంటుంది. ఇక్కడ క్లయింట్ నుంచి HTTP రిక్వెస్ట్ అనేది వెబ్ సర్వర్కి వస్తే వెబ్ సర్వర్ సర్వ్లెట్ని బేస్ చేసుకొని ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేసి మళ్ళీ ఆ ఆబ్జెక్ట్స్ని మోడిఫై చేసి HTTP మళ్ళీ వెబ్ సర్వర్కి సెండ్ చేస్తుంది. ఆ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ రెస్పాన్స్ కింద క్లయింట్కి ఇస్తుంది. ఓకేనా. సో హియర్ జావా సర్వ్లెట్ ఆఫ్టెన్ సర్వ్ ది సేమ్ పర్పస్ యాజ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ CGI. ఓకేనా. జావా సర్వ్లెట్స్ ఆఫ్టెన్ సర్వ్ ది సేమ్ పర్పస్ యాజ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ CGI.
కామన్ గేట్వే ఇంటర్ఫేస్. సో మన మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ దేన్ని యూజ్ చేసుకుని బేస్ చేస్తే వర్క్ అవుతాయంటే CGIని బేస్ చేసుకుని వర్క్ అవుతూ ఉంటాయి. సో CGI ఏదైతే వర్క్ చేస్తుందో సర్వ్లెట్స్ కూడా సేమ్ అదే వర్క్ చేస్తాయి. ఇంకా సర్వ్లెట్స్ అనేవి CGI కన్నా కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకేనా, మన మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని జరుగుతాయి అంటే కామన్ గేట్వే ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయి. సో సర్వ్లెట్స్ కూడా CGI కామన్ గేట్వే ఇంటర్ఫేస్ ఏదైతే వర్క్ చేస్తున్నాయో సర్వ్లెట్ కూడా సేమ్ అవే వర్క్స్ని సర్వ్ చేస్తాయి. ఓకేనా, బట్ సర్వ్లెట్స్ ఆఫర్ సెవరల్ అడ్వాంటేజెస్. సో CGI కన్నా కానీ సర్వ్లెట్స్ సెవరల్ అడ్వాంటేజెస్ ఆఫర్ చేస్తాయి. ఓకేనా, బట్ సర్వ్లెట్స్ ఆఫర్ సెవరల్ అడ్వాంటేజెస్ ఇన్ కంపారిజన్ విత్ CGI. ఓకేనా, ఆ అడ్వాంటేజెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ బెటర్. పర్ఫార్మెన్స్ అనేది CGI కన్నా సర్వ్లెట్స్ అనేవి బెటర్గా ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సర్వ్లెట్స్ ఎగ్జిక్యూట్ విత్ ద అడ్రస్ స్పేస్ ఆఫ్ ఎ వెబ్ సర్వర్. సర్వ్లెట్స్ ఎగ్జిక్యూట్ విత్ ది అడ్రస్ స్పేస్ ఆఫ్ ఏ వెబ్ సర్వర్. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు క్రియేట్ సపరేట్ ప్రాసెస్ టు హ్యాండిల్ ఈచ్ క్లయింట్ రిక్వెస్ట్. ఓకేనా, సర్వ్లెట్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు విత్ ద అడ్రస్ స్పేస్ ఆఫ్ ఏ వెబ్ సర్వర్ ఇట్ ఈస్ నాట్ నెససరీ టు క్రియేట్ ఏ సపరేట్ ప్రాసెస్. ఎవ్రీ టైమ్ సర్వ్లెట్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు సపరేట్గా ఎవ్రీ రిక్వెస్ట్కి సపరేట్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు సర్వ్లెట్స్లో. కాకపోతే CGIలో ఏం చేయాలి, ఎవ్రీ రిక్వెస్ట్కి సపరేట్గా ప్రాసెస్ హ్యాండిల్ చేయాలి. కానీ సర్వ్లెట్స్లో అది అవసరం లేదు. సర్వ్లెట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సర్వ్లెట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వై? బికాస్ మనం సర్వ్లెట్ని ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రాస్తున్నాం, జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రాస్తున్నాం. సో అందుకే సర్వ్లెట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో నెక్స్ట్, జావా సెక్యూరిటీ మేనేజర్ ఆన్ ది సర్వర్ ఎన్ఫోర్సెస్ ఏ సెట్ ఆఫ్ restrictions to protect the resources on a server machine. So servlets are trusted. ఓకేనా, సో మనం CGI కామన్ గేట్వే ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఏ ట్రస్టెడ్ అప్లికేషన్. సో అందుకే మనం దాన్ని యూజ్ చేసుకుని మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సర్వ్లెట్స్ ఆల్సో ఏ సెక్యూరిటీ ఉంటుంది. సో జావా సెక్యూరిటీ మేనేజర్ ఏం చేస్తుందంటే సర్వ్లెట్స్ ఏదైతే మనం సర్వర్ సైడ్ ఎన్ఫోర్సెస్ సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ని ప్రొటెక్ట్ చేస్తుందో సింపుల్గా ఏమవుతుందంటే ఇక్కడ జావా సెక్యూరిటీ మేనేజర్ని యూజ్ చేసుకొని మేనేజర్ ఏం చేస్తుందంటే సర్వ్లెట్స్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ అనే ప్రోగ్రామ్స్ వాటిని ఏం చేస్తాం మనం జావా లాంగ్వేజ్ యూజ్ రాస్తాం. సో ఈ సర్వ్లెట్స్ని యూజ్ చేసుకొని మనం ఏమైనా రిసోర్సెస్ని షేరింగ్ చేయాలని ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా వర్క్స్ చేయాలంటే అది సెక్యూరిటీగా ఉండాలి. ఆ సెక్యూరిటీగా ఉండడానికి ఏం చేస్తారు, జావా సెక్యూరిటీ మేనేజర్ అనేవి మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ అనేవి సెక్యూరిటీగా ఉంటాయి. సో అందుకే దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఓకేనా, ది ఫుల్లీ ఫంక్షనాలిటీ ఆఫ్ ది జావా క్లాస్ లైబ్రరీస్ ఈజ్ అవైలబుల్ టు ది సర్వ్లెట్. జావా ప్రోగ్రాంలో ఉండే లైబ్రరీస్ అన్నిటిని సర్వ్లెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ servlets. Next topic, servlet architecture.